నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మంగళవారం 10వ నెల 2025 సంవత్సరం 14వ తారీఖు. ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్కి 25,000 బస్తాలు అయితే అమ్మకానికి వచ్చాయన్నమాట. వీటిల్లో ధరలు చూసుకున్నట్లయితే హైయెస్ట్గా డబ్బీ ధర వచ్చేసి డబ్బీ రకం 27,200 నడిచిందనమాట. నిన్న వచ్చేసి 27,500 అట్లా నడిచిందనమాట. అంటే మంచి మార్కెట్. నిన్న ఈరోజు సేమ్ రేటే నడిచినాయి. అంటే మార్కెట్ నిన్న ఈరోజు స్టడీగానే నడిచిందని అనుకోవాలన్నమాట డబ్బీ మార్కెట్. అలాగే మనకు మీడియాలు ఎక్కువగా పోయినట్టు కూడా 16 నుంచి 18, కొన్ని క్వాలిటీలు 22, 23, 24 ఇట్లా పోయినట్టు కూడా ఎక్కువగా ఉన్నాయి. మేము కూడా రేట్ అయితే వచ్చింది, మీరు అమ్ముకునేదే తడువు అన్నట్లు ఉందన్నమాట ప్రజెంట్. ఎందుకంటే పాత దానికైతే పెద్దగా రేట్లు అయితే వేయటం లేదు. మనకు కొత్త వాటిలో అంటే ఈ సంవత్సరం కొత్త వాటిలో మంచి క్వాలిటీ ఉంటే ఇప్పుడు వేస్తున్నారు అనమాట ప్రజెంట్ రేట్లు. మళ్ళీ ఇవి పాతగిల్లేది ఎప్పుడంటే కొత్త సరుకులు వచ్చిన తర్వాత ఇవి పాతగిల్తాయి. అందుకే పాత అమ్ముకోమని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి అక్టోబర్ నెల ఉంటే ఇంక 10 రోజులు మార్కెట్. అంటే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ దీపావళి లోపలనైతే అమ్ముకోవాలి. అయిన తర్వాత ఒక నెల అయితే డిలే ఉంటుంది. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు కొత్తది ఎంత వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేట్లు పెంచేదా లేకుంటే తగ్గించేదా ఇట్లా చేయగలరు అనమాట. ఎందుకంటే ఎంఎన్సి కంపెనీలన్నీ ఇట్లానే ఉంటాయన్నమాట. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత కెమికల్ టెస్టులు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈసారి మిర్చికి ఎక్కువగా మందులు పిచికారి చేస్తున్నారు. త్రిప్స్ అయితే కంట్రోల్ కాలేదు, జెమినీ వైరస్లు ఇలా చెప్పుకుంటూ బొచ్చాడు ఉన్నాయన్నమాట. ఇక మార్కెట్ ధరల్లోకి వచ్చేపాటికి కడ్డీ చూసుకున్నట్లయితే 25,200 అయితే నడిచిందనమాట. ఇంకొన్ని క్వాలిటీలు 22, 16, 18, 17, 19 ఇట్లా ఎక్కువగా నడిచినాయి అనమాట. 2043 సెగ్మెంట్ వచ్చేసి సెగ్మెంట్లు 14,000 టాపులు నడిచినాయి. మంచి క్వాలిటీలు వచ్చేసి 16,000 నుంచి 17,000 వరకు నడుస్తున్నాయి. మంచి మార్కెట్ ఇది. కానీ ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు ఉంటే అమ్ముకోండి. ఇక 5531 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 12,500 అయితే నడిచింది. ఇక ఇంకొన్ని వచ్చేసి మనకి చాలా మటుకు ఎక్కువ ధరలు పోతున్నవి మీడియాలు అనమాట. అంటే 9, 10 ఇట్లానే ఎక్కువ పోతున్నాయి. అంటే ఇవి 12,000, 11,000 ఇట్లా పోయేట్టు కూడా చాలా తక్కువగానే పోతున్నాయి అనమాట. రేర్ అనమాట. ఎందుకంటే ఇవి మంచి క్వాలిటీ లేనందువల్ల ఈ రేట్స్ అనమాట. అలాగే సర్పన్ 102 చూసుకున్నట్లయితే 14,200 నుంచి 14,800 అయితే నడుస్తుంది. మంచి క్వాలిటీ ఉంటే కన్నా 15,500, 16,000 వరకు వేస్తున్నారు. 6263 చూసుకున్నట్లయితే 14,000 టాప్లు అయినాయి. ఇక సీట్ సెగ్మెంట్లో మనకు 341, 355 వచ్చినాయి. ఇవి వచ్చేసి 9 నుంచి 11, 11,500, 12,000 అయితే వేస్తున్నారు అనమాట. అలాగే గుంటూరు ఈరోజు వచ్చేపాటికి 13,000, 13,500 నడిచింది. 14,000 కూడా అలాట్ అయితే పోయింది 40 బస్తాలు. ఇవి మంచి క్వాలిటీ ఉంటే ఈ ధర అనమాట. మళ్ళీ అదే 11, 12,000 మీడియాలు అనమాట. ఇంకొన్ని రకాల 6 నుంచి 8,000 అయితే పోతున్నాయి. గుంటూరు వచ్చేపాటికి ఈరోజు 13,000, 13,200 నడిచింది. మీడియాలు వచ్చేసి 8 నుంచి 9, 10, 11,000 ఇట్లా నడిచినాయి అనమాట. కొన్ని ఎక్కువ ఏరియాల్లో ఏమవుతుందంటే ఏసీల దగ్గర కొంటారని ఒక రైతు అయితే ఫోన్ చేయడం జరిగిందనమాట. అందరికీ ఒకటే విషయమే, డైరెక్ట్ ఉన్నా ఇండైరెక్ట్ ఉన్నా నేను ఒకటే మాట చెప్పగలను. మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఏసీ తరపున అయితే అమ్ముకోండి. కానీ మళ్ళీ మీకు సొంతం తెలిసిలే వ్యాపారస్తులు ఒక 15 రోజులు ఉద్దరెత్తిస్తామని ఇట్లా పంచాయతీలు పెట్టుకోదండి. మళ్ళీ ఫోన్ చేసి కూడా నన్ను కూడా అడగొద్దండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వ్యాపారస్తులు ఎంత నమ్మకంగా లేరు. ఎందుకంటే అప్పుల్లో కూరుకుపోయినారు. గత 2 ఏళ్ళ నుంచి పెరుగుతుంది లేని అదే మార్కెటే నడుస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళకి పెరగలేదు, రైతులకి పెరగలేదు. అందుకే ఏసీ స్టాక్స్ కూడా పెట్టుకున్న వ్యాపారస్తులు నష్టపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైతాంగం కూడా నష్టపోయిందంట, రైతులు కూడా. ఇక మిగతా వచ్చేపటికి మనకు గత ఏడాది సరుకులు డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే 16,000 వరకు ఈరోజు ఒక 1,000 రూపాయలు అయితే రైజ్ అయింది. 14 నుంచి 16, కడ్డీ చూసుకున్నట్లయితే 13 నుంచి 14 ఇట్లా నడిచినాయి. డబుల్ డే వచ్చేసి కొత్తవి ఈ సంవత్సరం వచ్చేసి 14 నుంచి 19, 20,000 వరకు నడిచినాయి. కొన్ని 22,000 వరకు నడిచినాయి. ఈ ఏడాదివి కాకుండా పోయినసారి ఏడాది వచ్చేసి 14,000, 14,500 అయితే నడిచింది. 2040 కూడా పాతవి అయితే 13,000, 14,000 అయితే వ్యాపారాలు అవుతున్నాయి. ఇక్కడికి ఎత్తుకొచ్చిన అదే రేట్ అనుకుంటే మీరు అక్కడ కూడా అమ్మేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఇంకా తెల్లకాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుంటే గిన ఈరోజు 341, 355 బాగానే వచ్చింది. 6 నుంచి 7,000 మంచి క్వాలిటీ ఉండేవి సెకండ్ అయితే గిన. అలాగే మనకు తెల్లగాయలు అయితే గిన 3 నుంచి 4,000 నడిచినాయి. అలాగే డబ్బీ కడ్డీ తెల్లగాయలు 8 నుంచి 9,000, 10,000 వరకు వేసినారు. మంచి ధర అయితే పలుకుతుంది ఇప్పుడు తెల్లగాయలు కూడా. అలాగే గుంటూరు తేజాలు, అలాగే 5531 సెకండ్స్ అయితే 6 నుంచి 7,000 పోతున్నాయి. అలాగే తెల్లగాయలు చూసుకున్నట్లయితే 3, 3.5, 4,000 అయితే టాపులు పోతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఓవరాల్ మార్కెట్ అంతా ఈరోజు 27,000 పోయినటువంటి అందరివి అవే రేట్ అయితే పోలేవు. కొన్ని మీడియాలు ఎక్కువగా పోతున్నాయి. అంటే 20, 22 ఇట్లా పోయినట్టు ఎక్కువగా ఉన్నాయి. అది బాగా ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకున్న తర్వాతే అమ్మకాన్ని పెట్టుకోండి.
చాలామంది ఆ రేటే పోతున్నాయి కదా అదే రేటే పోవచ్చు అనుకుంటే ఒక చెప్పిన దానికి 1000-2000 తగ్గవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్న మార్కెట్ రేపున్న మార్కెట్ ఒకటే నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు వ్యాపారస్తులు ఉండొచ్చు, రేపు వ్యాపారస్తులు తక్కువ రావచ్చు, లేకుంటే రేపే ఎక్కువ పోవచ్చు. అట్లా అనమాట. మనకు మార్కెట్ అనేది స్టడీగా లేదు అదనమాట. అందుకే అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి. ఇదండి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.